ఎందుకంట మనకి కొత్త ప్రయోగాలు. ఏదో పండు చూడటానికి మిలమిల మెరిసిపోతుంది కదా అని చెప్పి అది ఏంటో కూడా తెలుసుకోకుండా కొనేసాను. చూడటానికి చక్కగా గుండ్రంగా మస్క్ మెలన్‌లా ఉంది. అదే అనుకోని సర్లే దాని ఫ్యామిలీ అనుకోని కొనేసాను. ఈ ఫ్రూట్ తెచ్చి 2 రోజులు అయిపోయింది. సర్లే ముగ్గు ఉంటుంది కదా అని చెప్పి మస్క్ మెలన్ కట్ చేసినట్టే హాఫ్‌కి మధ్యలో కట్ చేసేసాను. తీరా కట్ చేసిన తర్వాత చూస్తే మనం హాఫ్‌కి ఆరెంజ్‌ని కట్ చేస్తే ఏ విధంగా ఉంటాయో తొనలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. అది కూడా పింకిష్ కలర్‌లో. ఇంకా మనీ పెట్టి కొనుక్కున్న తర్వాత ఊరికే డస్ట్‌బిన్‌లో పడేయాలంటే నాకైతే మనసు ఒప్పుకోదు. కొంచెం కష్టమైనా సరే ఒక అరగంటకి పైగానే నిలబడి అంతా ఒలిచేశాను. అవును, తప్పు మీలో ఉంది కాబట్టి కష్టపడి ఒలుచుకొని తింటున్నారు అని అనుకుంటున్నారేమో. అస్సలు అలా కానే కాదు. ఇదే మిస్టేక్ మా హస్బెండ్ చేసినా సరే నేను దాన్ని పడేయకుండా ఖచ్చితంగా తింటాను. అయినా అది పడేయడానికి వేరే ఏదో కాదు కదా, ఫ్రూటే కదా, ఏదో విధంగా సేల్ అయిపోతుందన్న నమ్మకం అయితే ఉంది నాకు. 3-4 యూరోలు పెట్టి కొన్నాను, నాకు సరిగా గుర్తు కూడా లేదు. కానీ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో ఫ్రూట్ అయితే ఉంది లోపల. ఇప్పుడు నేను వలిచిందంతా కూడా ఒక హాఫ్ సెక్షనే. ఊరు పేరు తెలియకుండా ఆ ఫ్రూట్ ని ఎలా తింటున్నానో చూడండి. అసలు ఫుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేసే నాలాంటి వాళ్ళకి ఇవన్నీ కామనే. ఎంత రిక్వెస్ట్ చేసినా అప్పుడప్పుడు చేయమన్నా చేయదు. అదేంటో తెలియదు. ఇవాళ అయితే బుద్ధి బాగుంది మేడం గారికి. చెప్పకుండానే ఇండియా నుంచి తెచ్చుకున్న చీపురుతో ఇల్లంతా తుడిచేసింది. ఇలాంటివి చెప్పకుండా చేస్తే ఎంత ముద్దుగా అనిపిస్తారో కదా పిల్లలు. ఏంటో మరి ఎప్పుడు వాళ్ళ అన్నయ్య చేసే డ్యూటీలన్నీ కూడా ఇవాళ ఈ మేడం చేస్తుంది. ఎక్కడో తుఫాన్ అయితే ఖచ్చితంగా పడిపోతుంది. సర్లేండి ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.